సో మీ ఛానల్లో పెట్టే ప్రతి వీడియో బాగా వైరల్ అవ్వాలి అన్న అండ్ దానికి సిటిఆర్ ఇంప్రెషన్ అనేది పెరగాలి అండ్ మెయిన్గా వ్యూస్ అనేవి ఎక్కువ రావాలి అంటే మన ఛానల్లో ప్రతి వీడియోకి థంబ్నెయిల్ క్రియేట్ చేసి పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ముందుగా మనం ఎప్పుడు థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి అనుకున్న ఈ బేసిక్ పాయింట్స్ అయితే ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకి మంచి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మన థంబ్నెయిల్లో ఏ ఇమేజ్ అయితే పెట్టాలి అనుకుంటున్నామో ఆ ఇమేజ్ అనేది హెచ్డీలో ఉన్న ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకోండి. థర్డ్ వచ్చేసి మనకి వీడియోకి రిలేటెడ్గా ఉన్న ఇమేజెస్ అంటే వీడియోకి రిలేటెడ్గా చిన్న చిన్న ఇమేజెస్ అనేవి సో యూట్యూబ్ లోగో లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో అనేది వ్యూస్ ఎలా పెరగాలి అని చెప్పి మీరు ఒక వీడియో చేస్తున్నారు అనుకోండి. సో ఆ వ్యూస్ యొక్క ఇమేజ్ దాంట్లో ఒక గ్రాఫ్ రావడము, దాంట్లో వ్యూస్ యొక్క కౌంట్ రావడము, అలాంటి చిన్న చిన్న ఇమేజెస్ ఉంటాయి కదా. సో అవి మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము టెక్స్ట్ అంటే దాంట్లో కలర్ కాంబినేషన్స్ ఏం రాయాలి, సో ఏంటి ఎలా రాయాలి, సో అది ఆలోచించి పెట్టుకోవాలి. అండ్ ఫైనల్గా వచ్చేసి మనకి థంబ్నెయిల్లో టెక్స్ట్ అట్రాక్టివ్గా ఎలా రాయాలో అది కూడా మీరు రాసి పెట్టుకుంటే చాలా బెటర్గా అయితే మనం థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అట్రాక్టివ్ థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి అంటే ఈ కలర్ కాంబినేషన్స్ అయితే ఫాలో అవ్వాలి. అదేంటంటే మనకి BOGY బ్లూ, ఆరెంజ్, గ్రీన్ అండ్ ఎల్లో ఈ కలర్ కాంబినేషన్స్తో చేసే థంబ్నెయిల్ అనేది బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 Minutes Craft అలాంటి ఛానల్స్ ఉన్నాయి కదా. సో ఆ ఛానల్స్ యొక్క థంబ్నెయిల్ అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో వీళ్ళు ఈ 4 కలర్స్ కాంబినేషన్స్తో మంచి అట్రాక్టివ్గా థంబ్నెయిల్స్ సింపుల్గానే ఉంటాయి కానీ అట్రాక్టివ్గా ఉంటాయి. సో ఈ కలర్ కాంబినేషన్స్తో మీరు థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి. సో నేను చెప్పే ఈ పాయింట్స్ అన్నీ బేస్ చేసుకొని మీరు ఒక మంచి థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు పిక్సెల్ ల్యాబ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థంబ్నెయిల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంత మోటివేషన్ లాగా అయితే హెల్ప్ అవుతుంది. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ AJ ఫ్రమ్ AJ's Tech View. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి అంటే మన మొబైల్లో పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఇన్స్టాల్ అయి ఉండాలి. సో ఒకవేళ మీ మొబైల్లో పిక్సెల్ ల్యాబ్ ఇన్స్టాల్ లేకపోతే మీరు ప్లే స్టోర్లో వెళ్ళి మన మొబైల్లో ఇక్కడ సెర్చ్ బార్లో మనకి పిక్సెల్ ల్యాబ్ అని చెప్పి టైప్ చేయండి. సో ఫస్టే వస్తుంది మనకి. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ టెక్స్ట్ ఆన్ పిక్చర్ అని చెప్పి ఇలా వస్తుంది. దాని లోగో అయితే ఇక్కడ స్కై బ్లూ కలర్లో మధ్యలో P అని చెప్పి రాసి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఓపెన్ బటన్ ఉంది కదా, మీ మొబైల్లో ఒకవేళ ఇన్స్టాల్ లేకపోతే ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది. సో నాకు ఇక్కడ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేయండి. సో పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేయగానే మనకి యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి న్యూ టెక్స్ట్ అని చెప్పి ఉంటుంది. సో ఇదైతే మనకి స్క్వేర్ షేప్లో అయితే ఉంటుంది. సో ఈ న్యూ టెక్స్ట్ని డిలీట్ చేయాలి అంటే మనకి లెఫ్ట్ సైడ్లో పైన పెన్సిల్ అండ్ మనకి డిలీట్ సింబల్ ఉంది కదా, సింపుల్గా మీరు డిలీట్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు డిలీట్ ది సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ అని వస్తుంది. ఇది ఆల్రెడీ సెలెక్టెడ్ ఉంది కాబట్టి అట్లా అడుగుతుంది. ఓకే అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి. సో థంబ్నెయిల్ క్రియేట్ చేయాలంటే మనం ఇక్కడ పైన రైట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా. సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ, ఫుల్ స్క్రీన్, ఎక్స్పోర్ట్ ఇమేజ్, సో ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా. సో దీంట్లో మనకి ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఇమేజ్ సైజ్ ఉంది కదా, ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో అని ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పాను. సో థంబ్నెయిల్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. దాంట్లో ఆస్పెక్ట్ రేషియో 16:9 రేషియో అయితే ఉండాలి. సో థంబ్నెయిల్ సైజ్ కూడా అదే. సో ఇక్కడ మనకి కస్టమ్ అని చెప్పి ఉంది కదా. సో కస్టమ్ దగ్గర మనకి ఇక్కడ కింద ఆరో మార్క్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మనకి కస్టమ్, స్క్వేర్, ప్రొఫైల్ పిక్చర్ ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా. ఇక్కడ పైన స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ
యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని ఉంది చూసారా? సో, యూట్యూబ్ థంబ్‌నెయిల్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే మీకిక్కడ ఆటోమేటిక్‌గా దాని హైట్ థంబ్‌నెయిల్ యొక్క హైట్ అండ్ విడ్త్ అయితే అదే తీసుకుంటుంది. సో, విడ్త్ వచ్చేసి మనకి అంటే అడ్డంలో మనకి హారిజాంటల్‌గా 1280 పిక్సెల్స్ ఉండాలి. దాని హైట్ వచ్చేసి మనకి 720 పిక్సెల్స్ ఉండాలి. సో, ఇది యాక్చువల్ థంబ్‌నెయిల్ సైజ్ అనమాట. సో, దీన్ని ఓకే చేయండి. సో, ఓకే చేస్తే మీకిక్కడ చూసారా? సో, థంబ్‌నెయిల్ సైజ్ అయితే వచ్చేసింది. సో, ఇలా వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది సింపుల్‌గా ఏంటంటే మనకిక్కడ పైన ప్లస్ బటన్ ఉంది కదా! సో, ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే మనకిక్కడ ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి టెక్స్ట్ రాసుకోవచ్చు, కరెంట్ డేట్ పెట్టుకోవచ్చు, స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు థంబ్‌నెయిల్ మీద, షేప్స్, ఫ్రమ్ గ్యాలరీ ఉంది చూసారా? మనకి గ్యాలరీలో ఉంది కాబట్టి సో, మనం ఎప్పుడైనా థంబ్‌నెయిల్ క్రియేట్ చేసినప్పుడు మన బ్యాక్‌గ్రౌండ్, మన ఇమేజ్ అండ్ వేరే టెక్స్ట్ అయితే ఏది రాస్తామో సో, మనము గ్యాలరీలో ఉంచుకుంటాం కాబట్టి అంటే సేవ్ చేసుకుంటాం కాబట్టి సో, ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ నుంచి అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి అది డైరెక్ట్‌గా గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. సో, ఇక్కడి నుంచి మనం బ్యాక్‌గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, నేను ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను కలర్. సో, ఇది మనకి ఒక సైజ్‌లో అయితే వచ్చేస్తుంది. సో, దీన్ని మనము 16:9 అని చెప్పి రేషియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ చూసారా 1:1 రైట్ సైడ్‌లో 1:1, 16:9, 4:3 ఈ రేషియో ఉంది కదా! మనకు కావాల్సింది 16:9 రేషియో. థంబ్‌నెయిల్ అనేది 16:9 రేషియో ఉంటది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది 16:9 రేషియో సైజ్‌కి అయితే వచ్చేస్తుంది. ఇక నుంచి మనకి టిక్ మార్క్ ఉంది కదా! సో, రైట్ మార్క్ ఉంది కదా! రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడి నుంచి మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా డ్రాగ్ చేయాలి. సో, చేసిన తర్వాత మనం ఫస్ట్ థంబ్‌నెయిల్ లేదా వేరే కమ్యూనిటీ పోస్ట్ ఏదైనా మనం ఎడిట్ చేసినప్పుడు పిక్సెల్ ల్యాబ్‌లో ఆ ఇమేజ్ అనేది మనకి ఓకే అని అనుకుంటే మనము ముందుగా ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంది కదా! లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లాక్ సింబల్, పెన్సిల్ అండ్ ఐ సింబల్ వస్తుంది. ఈ ఐ సింబల్ ఏంటంటే మనకి ఇమేజ్ మనకు కనపడాలా వద్దా? సో, మీరు చూడండి ఇప్పుడు. సో, ఇలా అయితే అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని లాక్ చేస్తున్నా. సో, దీని పొజిషన్ అయితే నాకు ఓకే. ఇది ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా నేను దీన్ని లాక్ చేస్తున్నా. అది ఇప్పుడు లాక్ చేసిన తర్వాత ఎటు అయితే కదలదు. చూడండి. సో, మళ్ళీ మీరు లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అది వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ మనకి చూడండి నేను ఎంత అటు ఇటు పొజిషన్ చేంజ్ చేసినా కూడా ఇది జరగడం లేదు. సో, ఇలా అది లాక్ అయిపోతుంది. సో, నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇక్కడ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మన థంబ్‌నెయిల్‌లో ఇమేజ్ పెట్టాలి కాబట్టి ఇమేజ్ అయితే సెట్ చేసుకోవాలి చూడండి. నేను మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తున్నా. సో, మన గ్యాలరీ నుంచి ఏది మనకి ఇక్కడ పేస్ట్ చేయాలనుకున్నా మనం ప్లస్ సింబల్ క్లిక్ చేయాలి. సో, మళ్ళీ ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ ఉంది కదా! ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేస్తున్నా చూడండి. సో, ఇది మళ్ళీ గ్యాలరీలోకి వెళ్తుంది. సో, ఇక్కడ నుంచి నేను మళ్ళీ నా ఇమేజ్ ఏదైతే పెట్టాలనుకున్నానో అది ఆల్రెడీ నేను దాని బ్యాక్‌గ్రౌండ్ అయితే ఒక్క నిమిషం. దాని బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి పెట్టాను. చూడండి. దాని బ్యాక్‌గ్రౌండ్ అయితే ఆల్రెడీ రిమూవ్ చేసి పెట్టాను. నా ఛానెల్‌లో బ్యాక్‌గ్రౌండ్ అనేది సింగిల్ క్లిక్‌లో ఎలా ఎరేజ్ చేయాలో ఆ వీడియో అయితే ఒకటి నేను ఆల్రెడీ చేసి పెట్టాను. సో, ఈ వీడియో చూసాక మీరు ఆ వీడియో చూస్తే మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ తొందరగా మీరు అంటే మాన్యుయల్‌గా మీరు బ్యాక్‌గ్రౌండ్ ఎరేజ్ చేయకుండా అలా లేట్ అవ్వకుండా మీకు సింగిల్ క్లిక్‌లో బ్యాక్‌గ్రౌండ్ అయితే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో, మనకు థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవడానికి చాలా ఈజీగా అండ్ హెల్ప్‌ఫుల్‌గా అయితే అవుతుంది. ఆ వీడియో అయితే చూడండి. సో, ఇప్పుడు మీరు ఇక్కడ ఇమేజ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా! ఈ ఇమేజ్ అనేది ఇలా సెట్ చేసుకోండి. సో, ఇలా పొజిషన్ అనేది సెట్ చేసుకోవడము. చూడండి ఇక్కడ దీన్ని హైట్, విడ్త్. సో, ఇలా హైట్, విడ్త్. సో, ఇలా ఇమేజ్ సైజ్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇమేజ్‌ని ఏ ఇమేజ్‌నైనా ఈ ఇమేజ్ అయినా వేరే ఇమేజ్ ఏదైనా రొటేట్ చేయాలంటే ఇక్కడ ఉంది చూసారా? సో, దీన్ని ఇలా పట్టుకుంటే మనకి రొటేట్ చేయొచ్చు ఇలా పట్టి. సో, ఇక్కడ నాకు అది అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ రొటేట్ చేయడం లేదు. సో, ఇక్కడ నేను దీన్ని ప్లేస్ చేశాను ఇమేజ్‌ని. సో, ఈ ఇమేజ్ ప్లేస్ చేసిన తర్వాత ఏం చేయాలి? లాక్ చేసుకోవాలి. సో, మళ్ళీ మీరు లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాక్ చేసుకోండి. చూడండి లాక్ చేసిన తర్వాత నేను దాన్ని ఇప్పుడు కదిలించడానికి ట్రై చేస్తాను. కదలదు చూడండి. సో, చూసారా? సో, ఇక్కడ చూడండి. సో, ఇలా లాక్ చేయడం వల్ల ఇలా అడ్వాంటేజ్ అయితే ఉంటది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఇమేజ్ వెనకాల నాకు ఒక షైనింగ్ వచ్చేలాగా అయితే నేను క్రియేట్ చేద్దామని అనుకున్నాను. సో, మళ్ళీ మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి గ్యాలరీలోకెళ్ళి సో, ఇక్కడ నేను ఈ ఇమేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి. సో, ఈ ఇమేజ్ ఇప్పుడు మన థంబ్‌నెయిల్ ఇమేజ్ పైనైతే వచ్చింది కదా! సో, దీన్ని వెనకాల
చేయాలంటే ఈ ఇమేజ్‌ని దాని వెనకాల చేయాలంటే ఇక్కడ మళ్ళీ మీరు లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి సో ఇది ఫస్ట్ అయితే ఉంది కదా! సో దీన్ని కిందికి తీసుకొని కిందికి డ్రాగ్ చేయాలి దీన్ని. చూడండి. ఇలా కిందికి డ్రాగ్ చేయాలి. సో డ్రాగ్ చేస్తే అది ఫస్ట్ అయిపోతుంది. దాని కింద ఇది మన సెకండ్ అయిపోతుంది చూడండి. వచ్చిందా? సో ఇలా. సో ఇప్పుడు నేను దీని సైజ్ అనేది నేను ఇంక్రీజ్ చేస్తాను చూడండి. సో దీని సైజ్ అనేది నేను ఇంక్రీజ్ చేస్తాను. సో ఇలా ఇంక్రీజ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే దీన్ని బ్రైట్‌గా ఉంది కదా! సో దీన్ని లైట్ మోడ్‌లో అంటే దీని ఒపేసిటీ అనేది తగ్గిస్తా చూడండి. సో దీన్ని ఇలా లాక్ చేశాను. ఇక్కడ మనకి ఇమేజ్ అనేది సెలెక్టెడ్‌గా ఉండాలి. సెలెక్టెడ్‌గా ఉంది. సో ఇక్కడ నుంచి నేను సో ఈ హెక్సాగాన్ షేప్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. సో ఈ టూల్స్ అన్నీ ఏంటో ప్రతి ఒక్కటి నేను ఎలా వర్క్ అవుతుందో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో పిక్సెల్ ల్యాబ్ గురించి మీకు కంప్లీట్‌గా ఒక వీడియో లాంటిది కావాలి అంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను కంప్లీట్‌గా పిక్సెల్ ల్యాబ్ ఈ టూల్స్ ఏది ఎలా వర్క్ అవుతుందో కంప్లీట్‌గా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు ఈ ఇమేజ్ నేను ఒపేసిటీ తగ్గిస్తున్నాను చూడండి. దాన్ని లైట్ చేస్తున్నాను. అది బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండాలి కాబట్టి. సో ఒపేసిటీ ఉంది చూసారా ఇక్కడ? ఒపేసిటీ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి ఇక్కడ 100% ఉంది కదా! సో దీన్ని చూడండి. మారుతుందా? పర్సెంటేజ్ తగ్గే కొద్దీ దాని బ్రైట్‌నెస్ అనేది మారుతుంది చూసారా? సో ఇలా. సో నాకు ఇలా 50% అయితే చాలు. సో దీన్ని వెంటనే ఏం చేయాలి ఇక్కడ మనకి టిక్ మార్క్ ఉంది కదా! సో ఈ రైట్ మార్క్ మీద క్లిక్ చేస్తే అది అంత ఒపేసిటీ అయితే మనం ఎంత పెట్టామో అంత అయితే ఉండిపోతది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు దీని వర్క్ అయితే అయిపోయింది కదా! మనం వెంటనే ఏం చేయాలి లాక్ చేసుకోవాలి. సో లాక్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం కావాలి? సో థంబ్‌నెయిల్స్ అనేవి నేను ఆల్రెడీ 3 థంబ్‌నెయిల్స్ అయితే నేను నా వీడియోస్‌లో చేసిన థంబ్‌నెయిల్సే ఇక్కడ పేస్ట్ చేసి చూపిస్తున్నాను మీకు. సో చూడండి. అంటే మన కంటెంట్‌కి రిలేటెడ్‌గా. సో నేను మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పి క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి. నేను ఒక థంబ్‌నెయిల్ అయితే నేను సెలెక్ట్ చేశాను. ఆల్రెడీ ఇది క్రియేట్ చేసి పెట్టాను. మన వీడియో కోసం అని చెప్పి. సో ఇక్కడ ఒక థంబ్‌నెయిల్ అయితే నేను రెడీ చేశాను కదా! సో ఈ థంబ్‌నెయిల్. సో ఈ థంబ్‌నెయిల్ ఇలా పెట్టడం కాదు. కొంచెం డిఫరెంట్‌గా పెడదాం. సో ఇలా. చూడండి. సో దీన్ని కొంత చిన్నగా అయితే చేద్దాము. సో ఇలా నేను దీని సైజ్ అయితే ఎందుకంటే నేను ఇంకా 2 థంబ్‌నెయిల్స్ అనేవి ఇక్కడ పెట్టాలి కాబట్టి దీన్ని ఈ సైజులో అయితే పెట్టేశాను. సో మళ్ళీ లేయర్ ఆప్షన్‌ని క్లిక్ చేసి దీన్ని లాక్ చేస్తున్నాను. సో ఇది కూడా ఎటు కదలకుండా. అండ్ నెక్స్ట్ ఇంకో థంబ్‌నెయిల్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను చూడండి. సో ఆల్రెడీ ఒక థంబ్‌నెయిల్ అయితే పేస్ట్ చేశాను కదా! సో ఇంకో థంబ్‌నెయిల్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి. సో ఈ థంబ్‌నెయిల్ కూడా చూడండి. సో ఇక్కడ నేను ఈ థంబ్‌నెయిల్స్ అనేవి ఇలా పేస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నాకు ఇక్కడ పైన టెక్స్ట్ కూడా రాయాలని అనుకుంటున్నాను. సో అందుకే చిన్నగా థంబ్‌నెయిల్స్ అయితే పేస్ట్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు నాకు ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి నేను మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి ఈ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని కొంత సైజ్ అయితే తగ్గిస్తాను చూడండి. సో మళ్ళీ ఇక్కడ కార్నర్‌లో పట్టుకొని ఇలా సైజ్ అయితే తగ్గియొచ్చు. సో సైజ్ అయితే తగ్గిపోయింది చూడండి. సో నేను మళ్ళీ దీన్ని ఈ ఇమేజ్‌ని లాక్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ పేస్ట్ చేసిన థంబ్‌నెయిల్ ఏదైతే ఉందో సో దాన్ని నేను కొంత సైజ్ అనేది ఇంక్రీజ్ చేసి సో దీన్ని రొటేట్ చేసి సో ఇక్కడైతే పెట్టేస్తాను చూడండి. ఓకే. సో నెక్స్ట్ ఈ థంబ్‌నెయిల్ అనేది ఇలా పెడతాను. కొంత ఎఫెక్ట్ కోసం. సో ఇక్కడైతే పెడుతున్నాను. సో ఇంకో థంబ్‌నెయిల్ దీని కింద అయితే వస్తుంది. సో చూడండి. సో ఇప్పుడు ఇంకో థంబ్‌నెయిల్ కూడా నేను పేస్ట్ చేస్తాను చూడండి. సో ఈ థంబ్‌నెయిల్‌ని కూడా లాక్ చేస్తున్నా.
సో అన్నిటికీ లాక్ అయితే పెట్టేసాను చూడండి. సో ఇవి ఎక్కడైతే కదలవు, డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ అవ్వదు. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకో థంబ్‌నెయిల్ అయితే ఇలానే 2 చేసినట్టు ఇది కూడా పేస్ట్ చేస్తాను చూడండి. సో వీడియో అయితే లెంతీ అవుతుందని చెప్పి. సో ఇక్కడ మీరు చూడండి, థర్డ్ థంబ్‌నెయిల్ కూడా నేను ఇక్కడ తీసుకొచ్చి సో గ్యాలరీ నుంచి నేను ఇక్కడ పేస్ట్ చేశాను. సో దీని పొజిషన్ కూడా ఇలానే పెట్టి, సో చూడండి దీన్ని కొంత రొటేట్ చేసి సో దీని పొజిషన్ అయితే ఇలా పెడుతున్నాను. సో దీన్ని కూడా నేను ఫైనల్‌గా లాక్ చేస్తాను. ఓకే. సో లాక్ చేసిన తర్వాత దీని తర్వాత నేను పిక్సెల్ ల్యాబ్ ఏదైతే లోగో ఉందో, మనము పిక్సెల్ ల్యాబ్‌లోనే చేస్తున్నాం కదా! సో పిక్సెల్ ల్యాబ్ లోగో అయితే నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను చూడండి. సో అది కూడా మళ్ళీ గ్యాలరీలో నుంచి పేస్ట్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి గ్యాలరీ ఉంది కదా! సో గ్యాలరీలో నేను ఇక్కడ ఫస్టే ఉంది. సో ఇది సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్రాప్ అయితే చేసుకోవచ్చు ఇక్కడి నుంచి. సో నేను దీన్ని క్రాప్ చేస్తున్నాను చూడండి. సో ఇలా క్రాప్ చేసుకోవాలి. అది ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీన్ని క్రాప్ చేసుకున్న తర్వాత మనము సో ఇక్కడి నుంచి మనము దీని రైట్ సో ఈ రైట్ మార్క్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సో దీన్ని ఇక్కడ సో ఇలా అయితే పేస్ట్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ కలర్ అయితే సేమ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ చేస్తున్నాను. సో ఇలా కొంచెం ఎఫెక్ట్ కోసం నేను సో ఈ సైజ్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఓకే. సో చేసుకున్న తర్వాత నేను మళ్ళీ దీన్ని లాక్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఇమేజెస్ ఏమైనా పెట్టాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లోగో లేదా మనకి ఏదైనా మేము ఈ కంటెంట్‌కి రిలేటెడ్‌గా ఇమేజెస్ పెట్టాలి అనుకుంటే మీరు ఇలానే పేస్ట్ చేసుకోవచ్చు. గ్యాలరీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎఫెక్ట్ కోసం చూడండి ఒక 2 ఇమేజెస్ అయితే పెడతాను. సో వీడియో అయితే లెంతీ అవుతుంది. సో ఇప్పుడు నేను గ్యాలరీ నుంచి వ్యూస్ కౌంట్ యొక్క ఈ ఇమేజ్ ఉంది కదా! ఇది తీసుకున్నాను కాబట్టి సో ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ వ్యూస్ యొక్క ఇమేజ్ అయితే నేను తీసుకున్నాను కదా! సో ఇది ఫస్ట్ లేయర్‌లో వచ్చింది. సో మిగతావన్నీ దాని వెనకాల ఉన్నాయి కదా! సో దీన్ని మనం దాని వెనకాల చేయాలంటే దీన్ని అన్ని వాటికంటే కింద అయితే చేయాలి చూడండి. సో ఇది ఫస్ట్ ఉంది కదా! సో దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే కిందికి అయితే వచ్చేస్తుంది. సో ఎక్కడైనా పెట్టుకుంటే సో చూసారా? అన్నిటికంటే వెనకాల అయితే వెళ్ళిపోయింది అది. సో ఇలా మనము లేయర్ అనేది లేయర్ బై లేయర్ ఉంటుంది. సో దాన్ని పైన పెట్టుకోవాలా, సో పైన పేస్ట్ చేసుకోవాలా, లేదా దాని వెనకాల ఒకదాని వెనకాల ఒకటి చేసుకోవాలా. సో ఈ ఆప్షన్ అయితే ఇక్కడ మనం ఇలా డ్రాగ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూడండి. సో ఇది నేను ఇలా చేశాను కదా! సో ముందున్నవి ఏవైతే డిస్టర్బ్ అయితే కావు. ఎందుకంటే మనకి ఇక్కడ లాక్ చేసాం. సో ఇదొక్కటే అన్‌లాక్ ఉంది కాబట్టి సో ఇది సెలెక్టెడ్‌గా ఉంటది. సో దీన్ని మనము సైజ్ అనేది తగ్గించుకోవచ్చు. చూడండి నేను దీన్ని తగ్గిస్తాను. సో ముందు ఇది చూడండి. సో తగ్గించాక నేను ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే సో ఇది నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే. సో మనకిది అంత అవసరం లేదు కాబట్టి దీని ఎఫెక్ట్ అనేది అంత అవసరం ఉండదు కాబట్టి నేను దీన్ని ఒపెసిటీ తగ్గిస్తాను. దీని బ్రైట్‌నెస్ అనేది కంప్లీట్‌గా తగ్గిస్తాను చూడండి. ఇది ఆల్రెడీ సెలెక్టెడ్‌లో ఉంది కాబట్టి నేను ఇలా పైకి చేస్తే ఒపెసిటీ ఉంది చూసారా? రైట్ సైడ్‌లో ఈ ఒపెసిటీ మీద క్లిక్ చేశాను. సో 100% ఉంది కదా! ఇందాక మీకు ఒక ఇమేజ్ అయితే చూపించాను కదా స్టార్టింగ్‌లో సేమ్ అలానే దీని ఒపెసిటీ అయితే చూడండి తగ్గిపోతుంది చూడండి. సో ఇలా తగ్గిచ్చేసాను. ఓకే. అది బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండిపోతది. సో ఆ తర్వాత నేను దీన్ని మళ్ళీ లాక్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మనకి ఫైనల్‌గా వచ్చేసి టెక్స్ట్ రాయాలి. సో టెక్స్ట్ అయితే మనం దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ రాయాలి అంటే ఈ ప్లస్ ఐకాన్ ఉంది కదా! స్టార్టింగ్‌లోనే ఉంది చూసారా? టెక్స్ట్ అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ న్యూ టెక్స్ట్ అని వస్తుంది. న్యూ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. 2 సార్లు డబుల్ ట్యాప్ చేస్తే న్యూ టెక్స్ట్ అని చెప్పి వస్తుంది. సో ఇక్కడ నుంచి నేను టెక్స్ట్ అయితే రాస్తాను చూడండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ తెలుగు అండ్ మనకి ఇంగ్లీష్‌లో రాయాలి. సో అలా రాయాలి అంటే మనకి దాదాపు ఇప్పుడు వచ్చే మొబైల్స్‌లో మనకి కీప్యాడ్‌లోనే తెలుగులో మనము ఈ కీప్యాడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ మనకి గ్లోబ్ సింబల్ ఉంది చూసారా? పక్కన ఇంగ్లీష్ అని చెప్పి రాసి ఉంది కింద. సో దాని పక్కన ఉంది చూసారా? సో దీన్ని లాంగ్ ప్రెస్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి తెలుగు అని చెప్పి ఉంది కదా! తెలుగు భారతదేశం. సో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఇప్పుడు టెక్స్ట్ రాస్తాను చూడండి. చూడండి ఇలా అని చెప్పి నేను థంబ్‌నెయిల్ అయితే తీసుకున్నాను కదా! సో దీన్ని నేను
ఓకే చేస్తున్నాను. సో, ఓకే చేశాక ఈ థంబ్‌నెయిల్ ఈ సైజ్‌లో ఉంది గదా! దీని సైజ్ అనేది ఇంక్రీజ్ అంటే పెంచాలి అంటే ఒకటి ఇలా చేయొచ్చు. సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో హోల్డ్ చేసి ఇలా గూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటొచ్చేసి ఇది ఆల్రెడీ సెలెక్టెడ్‌లో ఉంది గదా! ఇక్కడ ఏ సింబల్ ఉంది గదా! ఏ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సైజ్ టీటీ సైజ్ అని జెప్పి ఉంది గదా! సో, సైజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సో, ఇలా కూడా చేసుకోవచ్చు. ఒకటి ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫాంట్ ఉంది చూసారా? ఇప్పుడు నాకు ఈ ఫాంట్ అనేది అవసరం లేదు. వేరే మంచి ఫాంట్ కావాలంటే ఇక్కడ మనకి ఫాంట్ ఏబీ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఈ ఫాంట్ అనేది ఈ ఫాంట్స్ అన్నీ మనకి పిక్సెల్ ల్యాబ్‌తో ఇన్‌బిల్ట్ వస్తాయి. సో, చూసారు గదా! ఈ ఫాంట్స్ అన్నీ పిక్సెల్ ల్యాబ్‌తో వస్తాయి. సో, మనకి మై ఫాంట్స్ ఉంది గదా! సో, మనకి వేరే తెలుగులో కావాలి అంటే మనము గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేయాలి. సో, అది ఎలా చేయాలో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా నేను చేసి పెడతాను. సో, మీకు కావాలి అంటే. సో, ఇలా మనము గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడి నుంచి మనము ఇక్కడ ఉంది చూసారా రైట్ సైడ్‌లో ఫైల్. అక్కడి నుంచి మనము ఇందులో మనం డౌన్‌లోడ్ చేసుకున్న ఫాంట్ అయితే ఇక్కడి నుంచి మనము దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. సో, నేను ఆల్రెడీ రామభద్ర ఇటాలిక్, రామరాజ రెగ్యులర్ అని చెప్పి నేను చేశాను. చేసి దీంట్లో యాడ్ చేసుకున్నాను. సో, ఇక్కడ చూడండి ఇలా అని చెప్పి నేను దీని మీద క్లిక్ చేశాను. సో, ఇక్కడ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో టెక్స్ట్ మారుతుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తూ ఉంటే కనబడిందా? సో, ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇలా టెక్స్ట్ అయితే రాసుకోవచ్చు. సో, ఇక్కడ నేను సో, దీన్ని ఇలా ఈ సైజులో నాకు సరిపోతుంది. సో, ఈ సైజులో సరిపోతుంది కాబట్టి నేను ఓకే. ఈ సైజులో సరిపోతుంది. ఇప్పుడు నాకు దానికి కలర్ అయితే వేయాలి కాబట్టి మనం కలర్ అప్లై చేయాలి. సో, కలర్ అప్లై చేయాలి అంటే ఇక్కడ చూసారా? ఏ మీద ఆప్షన్ ఉంది గదా! సో, కలర్ మీద క్లిక్ చేయండి. సో, కలర్ మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ కలర్స్ వస్తాయి. సో, గ్రేడియంట్ అంటే కలర్ అంటే మనకి సింగిల్ కలర్ వస్తుంది. ఈ సింగిల్ కలర్స్ అయితే వస్తాయి. గ్రేడియంట్ అంటే మనకి సో, మల్టిపుల్ కలర్స్ మిక్స్ అయ్యి మనకి గ్రేడియంట్‌లో అయితే వస్తుంది. సో, ఇది నేను పిక్సెల్ ల్యాబ్ కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు అయితే చెప్తాను. సో, ఇక్కడ కలర్ మీద అయితే క్లిక్ చేసి సో, ఇక్కడ మనకి పింక్ అండ్ మనకి రెడ్ కలర్ అలాంటివి ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఎఫెక్ట్ కోసం యెల్లో అయితే సెలెక్ట్ చేశాను. సో, యెల్లో మీద ఓకే టిక్ మార్క్ చేసేయండి. నాకు ఈ కలర్ ఓకే. సో, దానికి బార్డర్ అంటే స్ట్రోక్ అని ఉంటుంది. స్ట్రోక్ పెడతాను చూడండి. దానికి బార్డర్ అన్నమాట. సో, స్ట్రోక్ మీద క్లిక్ చేశాక ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుంటే మనకి ఇక్కడ కలర్ అండ్ గ్రేడియంట్ మిక్స్డ్ కలర్స్ కూడా వస్తాయి. సో, నేను ఇక్కడ బ్లాక్ అనేది నేను సెలెక్ట్ చేశాను. సో, చూడండి లైట్‌గా బార్డర్స్ అయితే బ్లాక్ ఉన్నాయి. సో, ఇక్కడి నుంచి నేను ఈ బార్డర్ అనేది నేను ఇక్కడ చూడండి రైట్ సైడ్‌లో స్ట్రోక్ విడ్త్ అయితే నేను పెంచుతుంటే అక్కడ బార్డర్ అనేది మనకి డార్క్ అయితే అవుతుంది. సో, చూడండి. ఓకే. నాకు అంతా చాలు. సో, దీన్ని టిక్ మార్క్ చేసి నేను నెక్స్ట్ వెంటనే ఈ టెక్స్ట్ రాసాను కదా! సో, దీన్ని నేను లేయర్‌లోకెళ్ళి లాక్ చేస్తున్నాను. ఓకే. మీకు మళ్ళీ ఇలాంటి టెక్స్ట్ రాయాలి అంటే మీరు ఈ పెన్సిల్ సింబల్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి ఇక్కడ పక్కన ఈ కాపీ ఆప్షన్ ఉంది చూసారా? దీని మీద క్లిక్ చేస్తే ఇంకో టెక్స్ట్ అయితే వస్తది. సో, ఇలా కూడా చేసుకోవచ్చు. లేదా ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇంకో టెక్స్ట్ కూడా మనకి మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తే ఇలా అయితే వస్తుంది. చూడండి. ఇప్పుడు నేను వేరే ఇంకో టెక్స్ట్ అయితే రాస్తాను. మళ్ళీ దీన్ని లాంగ్ ప్రెస్ చేసి అయితే పెట్టాను. ఇంగ్లీష్‌లో కావాలి ఇప్పుడు నాకు. ఇలా ఓకే. సో, నెక్స్ట్ మళ్ళీ నేను దీన్ని సైజ్ అయితే ఇంక్రీజ్ చేస్తాను చూడండి. సో, సైజ్ ఇంక్రీజ్ చేశాక నేను ఫాంట్ అనేది నాకు వేరే ఫాంట్ కావాలి. సో, చూడండి. అండ్ నేను కలర్ అయితే అప్లై చేస్తున్నాను చూడండి. కలర్. సో, ఇక్కడ చూడండి నేను
మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఈ కలర్ అయితే తీసుకుంటున్నాను. నేను బ్లూ, ఆరెంజ్, గ్రీన్ అండ్ యెల్లో అని చెప్పాను కదా! సో అది మీ బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి మీరు అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను. సో దానికి స్ట్రోక్ అయితే అప్లై చేస్తాను చూడండి. సో స్ట్రోక్ ఎనేబుల్ చేసి మళ్ళీ బ్లాకే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు ఇది చాలా పెద్దగా అయితే ఉంది. సో దీన్ని చిన్నగా అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా! సో చూడండి. సో దీన్ని ఇలా ఇక్కడ వరకు ప్లేస్ చేసి నేను దీన్ని ఇలా మళ్ళీ లాక్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇంకో టెక్స్ట్ అయితే రాస్తాను చూడండి. సో ఇది లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ నాకు సో మళ్ళీ సేమ్ టెక్స్ట్ సో పెట్టుకొని కొంచెం సైజ్ అనేది పెట్టుకొని ఇక్కడ నేను మళ్ళీ మై ఫాంట్స్లోకి వెళ్ళి సో ఇక్కడ సో క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ నాకు కలర్ కావాలి. సో ఇక్కడ నేను కలర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. సో కలర్ సెలెక్ట్ చేశాక నాకు దీన్ని ఓకే చేశాను. సో మళ్ళీ దీనికి స్ట్రోక్ అయితే అప్లై చేస్తాను చూడండి. స్ట్రోక్ అప్లై చేసి సో దీన్ని నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ చేశాను. మళ్ళీ లాక్ చేస్తున్నాను. ఓకే, చేసుకున్న తర్వాత ఇలా ఈజీగా థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోండి అని చెప్పి రాస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం థంబ్నెయిల్ క్రియేట్ చేస్తున్నాం కదా! సో థంబ్నెయిల్ అనేది నేను ఈ ఫాంట్ అనేది చాలా పెద్దగా రాస్తాను చూడండి ఇంగ్లీష్‌లో. తెలుగులో కూడా రాయొచ్చు, ఇంగ్లీష్‌లో రాస్తున్నాను. సో థంబ్నెయిల్స్ రాసిన తర్వాత మనకి ఇక్కడ నేను దీని ఫాంట్ అయితే చేంజ్ చేస్తాను. ఫస్ట్ ఫాంట్‌ని బట్టి అక్కడ మనకి ప్లేస్ చేయడానికి ఈజీ అవుతుంది. సో థంబ్నెయిల్స్ సో ఇక్కడ నేను థంబ్నెయిల్ అనేది నేను యెల్లో కలర్‌లో రాస్తున్నాను. ఎందుకంటే వెనకాల బ్లూ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి. సో ఇక్కడ నుంచి మనము స్ట్రోక్ అప్లై చేద్దాం. సో స్ట్రోక్ అయితే అప్లై చేశాను కదా! సో స్ట్రోక్ అప్లై చేసిన తర్వాత మీరు ఇక్కడ థంబ్నెయిల్ అనేది వ్యూవర్స్‌కి తొందరగా కనపడాలి, అట్రాక్ట్ అవ్వాలి అంటే సో ఇలా మీరు థంబ్నెయిల్ అని చెప్పి ఇలా పెద్దగా అయితే రాయాలి. సో దీనికి మనము దీని బ్యాక్‌గ్రౌండ్ ఇయ్యొచ్చు. దీని వెనకాల బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇలా ఇయ్యొచ్చు. ఇంకా అట్రాక్టివ్‌గా ఉంటది. చూసారా బ్లాక్ వచ్చేసింది. సో థంబ్నెయిల్‌ని బట్టి ఇప్పుడు నేను ఇక్కడ వైట్ ఇస్తున్నాను చూడండి. ఓకే, లెఫ్ట్ ప్యాడింగ్ అంటారు. సో ఇలా చూడండి ఇంక్రీజ్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్‌లో మనకి ఎక్కువైపోతుంది ప్యాడింగ్. సో ఇలా చూడండి. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ దీని బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇవ్వచ్చు. ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటది. సో ఇది పైన. ఓకే, అండ్ కొంచెం పైకి చేస్తే బాటమ్ కింద. ఓకే, సో దీన్ని నేను మళ్ళీ ఇంక్రీజ్ అయితే చేస్తాను సైజ్ అనేది. చూడండి. ఓకే, కొంచెం ఎఫెక్టివ్‌గా ఉంది కదా! సో నెక్స్ట్ మీరేం చేయాలంటే దీన్ని మళ్ళీ వేరే టెక్స్ట్ అయితే రాస్తున్నాను. సో దీన్ని లాక్ చేసుకోండి. సో మళ్ళీ టెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేసి డబుల్ ట్యాప్ చేసి సో క్రియేట్ అని చెప్పి రాశాను కదా! సో ఇది కూడా నేను రాస్తాను. ఎందుకంటే వీడియో లెంతీగా అయితే అవుతుంది. సో రాసి నేను మీకు చూపిస్తాను చూడండి. సో మీరు ఇక్కడ చూడండి, నేను క్రియేట్ అని చెప్పి ఆల్రెడీ రాశాను. సో వీడియో అయితే లెంతీ అవుతుందని చెప్పి సో మళ్ళీ ఇక్కడ ఇంకో టెక్స్ట్ తీసుకొని కొత్త టెక్స్ట్ ఇక్కడ చేసుకోండి అని చెప్పి రాశాను. సో దీనికి ఇప్పుడు నేను కలర్ అయితే అప్లై చేస్తాను చూడండి. సో కలర్ అయితే అప్లై చేస్తాను. సో కలర్ అప్లై చేసిన తర్వాత నేను ఫాంట్ చేంజ్ చేస్తాను చూడండి. మై ఫాంట్స్‌లోకి వెళ్ళి మళ్ళీ రామభద్ర ఇటాలిక్ అని చెప్పి ఉంది కదా! సో దీనికి నేను స్ట్రోక్ అయితే యాడ్ చేస్తాను. సో బ్లాక్ వేద్దాము. సో చూడండి. సో ఇచ్చిన తర్వాత దీన్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా. సో ప్లేస్ చేసుకున్న తర్వాత దీన్ని లాక్ చేసుకోవాలి మళ్ళీ. సో చూసారు కదా! ఇలా మీరు స్టెప్ బై స్టెప్ ఈజీగా థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు
రావాల్సింది ఏంటంటే టెక్స్ట్ రాయడము. సో మీరు థంబ్‌నెయిల్స్ అనేవి ఒక లేయర్ తర్వాత ఒకటి ఎలా పేస్ట్ చేసుకోవాలి. సో అలా మీరు ఈ కంప్లీట్‌గా థంబ్‌నెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా. సో మీకు ఈ పిక్సెల్ ల్యాబ్ గురించి కంప్లీట్‌గా తెలిస్తే మీ కంటెంట్‌ని బట్టి ఎలాంటి కంటెంట్ ఉన్నా కూడా మీరు థంబ్‌నెయిల్స్ అయితే ఈజీగా క్రియేట్ చేసుకుంటారు. సో చూసారు కదా! సో ఇది థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవడం అంటే ఇలా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా థంబ్‌నెయిల్ అంతా మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఫైనల్‌గా మనం ఏం చేయాలి? దీన్ని సేవ్ చేసుకోవాలి. సో సేవ్ చేసుకోవాలి అంటే మనము ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంది కదా! ఈ ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా చేయాలి. లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఈ రైట్ అండ్ రాంగ్ మార్క్ ఉంది కదా కింద. సో దీని మీద క్లిక్ చేస్తే ఈ టిక్ మార్క్ చేయాలి. ఈ అన్నిటిని ఒక లేయర్ లాగా అయితే ఫామ్ చేయాలి. సో టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద రైట్ మార్క్ ఉంది కదా! మళ్ళీ దీన్ని క్లిక్ చేయాలి. ఓకే. క్లిక్ చేస్తే అన్నీ ఏమన్నా మనం మధ్యలో లాక్ చేయడం మర్చిపోయినా కూడా అవి లాక్ అయిపోతాయి. సో క్లిక్ చేసుకున్న సో లేయర్ మీద క్లిక్ చేసేయండి. సో చేసుకున్న తర్వాత మీరు దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ ఉంది కదా! ప్లస్ సింబల్ పక్కన. సో దీన్ని మీద క్లిక్ చేస్తే సేవ్ యాజ్ ప్రాజెక్ట్. సో సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అంటే మనము నెక్స్ట్ టైం ఇంకో థంబ్‌నెయిల్ ఇదే బ్యాక్‌గ్రౌండ్‌తో ఇవి ఏవి లేకుండా తీసేసి చేయాలి అంటే మీరు సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అని చెప్పి సేవ్ చేసుకుంటే ఈ థంబ్‌నెయిల్ యొక్క గ్యాలరీలోనే ఉండిపోతుంది. అండ్ నెక్స్ట్ సేవ్ యాజ్ ఇమేజ్ కొడితే ఇది డైరెక్ట్‌గా మీ గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది ఇమేజ్. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సేవ్ యాజ్ ఇమేజ్ అని చెప్పి క్లిక్ చేశాను. సో ఇక్కడ ఫార్మాట్ అడుగుతుంది. ఫార్మాట్ జేపీజీ అయినా పర్వాలేదు. ఇక్కడ మనకి మోస్ట్‌లీ మనం పీఎన్జీ అని పెట్టుకోవాలి. సో పీఎన్జీ అని పెట్టుకున్న తర్వాత మనకి కస్టమ్ థంబ్‌నెయిల్ ఇదే సైజ్ ఉండాలి. లేదా మనం ఇక్కడ క్లిక్ చేస్తే అల్ట్రా కూడా పెట్టుకోవచ్చు. అల్ట్రా. అండ్ ఇక్కడ కస్టమ్, లో, మీడియం, హై, వెరీ హై, అల్ట్రా. అల్ట్రా మీద పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను అల్ట్రా మీద పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ టు గ్యాలరీ ఉంది కదా! ఫైనల్‌గా సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఆ థంబ్‌నెయిల్ అనేది డైరెక్ట్‌గా మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. చూడండి. సేవింగ్ ఇమేజ్. ఇమేజ్ సేవ్డ్. సో చూసారు కదండి, థంబ్‌నెయిల్ అయితే ఇలా సింపుల్గా ఒక పిక్సెల్ ల్యాబ్తోనే మనం కంప్లీట్గా థంబ్‌నెయిల్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. సో మీరు థంబ్‌నెయిల్ గురించి కంప్లీట్గా మీకు ఒక ట్యూటోరియల్ కావాలి అంటే సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కంప్లీట్గా థంబ్‌నెయిల్లో ఏ టూల్ అనేది ఎలా వర్క్ అవుతుందో నేను కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.